హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటెడ్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఈ వీడియోలో రానున్న రోజుల్లో అంటే రానున్న వారం అంతా కూడా మార్కెట్లో మనం ఎలాంటి అంశాలను గమనించాలి అండ్ ప్రెసెంట్ ఉన్న ఈవెంట్స్ ఏంటి, అవి మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చేస్తాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్ అంతా కూడా మేజర్ అప్డేట్స్ అయితే మార్కెట్లో ఫ్లో అవడం జరిగింది. సో కొన్ని టెంపరీ ఇంపాక్ట్ అండ్ కొన్ని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చేసే అప్డేట్స్ అయితే మన మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఏవి పాజిటివ్ అప్డేట్స్, ఏవి నెగిటివ్ అప్డేట్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందు పాజిటివ్ అప్డేట్స్ మాట్లాడుకుంటే రిలయన్స్కి సంబంధించిన ఫేస్బుక్ జియో డీల్ అనేది రిలయన్స్ షేర్ ప్రైస్నే కాకుండా నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓవరాల్ మార్కెట్ మీద కూడా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించింది. అండ్ రీసెంట్ డేస్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక బిగ్ ప్యాకేజ్ వస్తుంది. అది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళని హెల్ప్ చేసే ఒక విధంగా ఉంటుంది ఆ ప్యాకేజ్ అనేది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అది యాక్చువల్గా మనకి ఫ్రైడే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అనౌన్స్ అవ్వాల్సింది కాస్త ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి మీటింగ్ అయితే పోస్ట్ పోన్ అయింది నెక్స్ట్ వీక్ ఉంటుంది మీటింగ్ అనే అప్డేట్ కూడా కొంత నిరాశనే కలిగించిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 27th ఏప్రిల్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్లో అయితే మాట్లాడతారు. సో నెక్స్ట్ ఏం చేయాలి, May 3rd అయితే మనకి లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారు అని కొంతమంది అంటున్నారు. లేదు, ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఇంకాస్త రిలాక్సేషన్స్ ఇచ్చి అండ్ ఎకనామిక్ యాక్టివిటీని కొంత బూస్ట్ చేసే యాక్టివిటీ ఉంటుంది May 3rd అండ్ మళ్ళీ ఇదే రిస్ట్రిక్షన్స్ అయితే కంటిన్యూ అవ్వమని చెప్పి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనకి పాజిటివ్ అండ్ న్యూట్రల్ అప్డేట్స్. అయితే నెగిటివ్ అప్డేట్స్ మాట్లాడుకుంటే సో యాంటీవైరల్ డ్రగ్ అయిన రెమ్డెసివిర్ ఫస్ట్ ట్రయల్స్లోనే ఫ్లాప్ అవడం అనేది ఈ వైరస్ రిలేటెడ్గా ఒక డ్రగ్ రావడానికి ఇంకాస్త టైం పడుతుంది అనే ఒక ఒపీనియన్ అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ తీసుకున్న TLTRO టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ రిలేటెడ్గా బ్యాంక్స్ చాలా తక్కువగా స్పందించడంతో అంటే పాజిటివ్గా లేకపోవడంతో ఆర్బీఐ ఎన్బిఎఫ్సిలకి అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేయాలనుకుంటున్నా సరే బ్యాంక్స్ దానికి ఇష్టపడట్లేదు. దీనికి ఇంకొక డేటా కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఆర్బీఐకి సంబంధించిన రివర్స్ రెపోలో బ్యాంక్స్ 7 lakhs crores దగ్గరగా ప్రెసెంట్ అయితే డిపాజిట్స్ చేశాయి. అంటే మనం ఎలా అయితే బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ మనకు వడ్డీ ఇస్తుందో బ్యాంక్స్ కూడా తన దగ్గర ఉన్న అడిషనల్ క్యాపిటల్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసి వడ్డీ తీసుకుంటూ ఉంటుందన్నమాట. బయటంతా యాక్టివిటీ బాగుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్స్ చేయాల్సిన అవసరం బ్యాంక్స్కి అయితే లేదు. బ్యాంక్స్ బయటే అందరికీ లోన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మంచి వడ్డీని జనరేట్ చేసుకుంటూ ఉంటాయి. బ్యాంక్స్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ కొంత వీక్గా ఉన్నాయి కాబట్టి బయట అప్పించినట్లయితే మనకి కడతారో లేదో అనే ఒక క్వశ్చన్ మార్క్తోనే ఆర్బీఐ దగ్గర 7 లక్షల కోట్ల దగ్గరగా రివర్స్ రెపోలో మెయింటైన్ చేస్తున్నారు అనే ఒక అప్డేట్ కూడా ప్రెసెంట్ మనకైతే ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ అప్డేట్సే. బట్ మనకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు 6 డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని క్లోజ్ చేయడం అనేది ఓవరాల్ డెట్ మార్కెట్ మీద అయితే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ అయితే కాదు, కమింగ్ డేస్ లో కూడా ఆ ఇంపాక్ట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇవి లాస్ట్ వీక్ అంతా కూడా మనకు వచ్చిన అప్డేట్స్. కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి, బట్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నుంచి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. April 25th అంటే నిన్నటి నుంచి కొన్ని నాన్ ఎసెన్షియల్ ఆఫ్లైన్ స్టోర్స్ ని ఓపెన్ చేసుకోండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు ఏంటి, మనకి ఎసెన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన షాప్స్ మాత్రమే ఓపెన్ చేసుకోమన్నారు. లైక్ కిరానాస్ కానివ్వండి, లేకపోతే పాలు, లేకపోతే ఏవైతే నిత్యావసర సరుకులు ఉంటాయో మెడికల్ స్టోర్స్ కానివ్వండి, అవే ఇప్పటి వరకు మనకు ఓపెన్ లో ఉన్నాయి. కానీ April 25th నుంచి కొన్ని నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్ సంబంధించిన షాప్స్ మాత్రం ఓపెన్ చేసుకోండి అంటున్నారు. స్టిల్ చాలా వరకు కూడా క్లోజ్ లోనే ఉంచారనమాట. మాల్స్ కానివ్వండి, సినిమా థియేటర్స్ కానివ్వండి, అంటే ఎక్కడైతే కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుందో పీపుల్ మధ్యలో, అంటే ఎక్కడైతే ఎక్కువగా జనాలు రావడానికి ఛాన్స్ ఉంటుందో వాటిన్నిటిని కూడా స్టిల్ క్లోజ్ చేస్తున్నారు. అండ్ వేటిని అయితే అలౌ చేశారో వాటికి రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. అంతకుముందు ఎంతైతే స్టాఫ్ ఉంటారో ఇప్పుడు 50% స్టాఫ్తో మాత్రమే రన్ అవ్వాల్సి ఉంటుంది ఆ షాప్స్. అండ్ ఆ షాప్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాస్క్లు ధరించాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ని పాటించాల్సి ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే ఈ కామర్స్ వెబ్సైట్స్కి మాత్రం నాన్ ఎసెన్షియల్ గూడ్స్ని డెలివర్ చేసేదానికి అనుమతి అయితే ఇవ్వలేదన్నమాట. ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్స్ కి మాత్రమే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది పాజిటివ్ అప్డేట్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎకానమీలో కొంత యాక్టివిటీ అయినా స్టార్ట్ అవుతుంది మార్కెట్లో, ఇది కొంత పాజిటివ్ అప్డేట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక డిఫరెన్స్, May 1వ మనకి మార్కెట్ క్లోజ్ లో ఉంటుంది. ఆ రోజు మహారాష్ట్ర డే అనమాట. దాని కారణంగా స్టాక్ మార్కెట్స్ అయితే May 1 క్లోజ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకి కన్సిక్యూటివ్ గా May 2 అండ్ May 3 సాటర్డే సండే అవుతున్నాయి అనమాట. సో వరుసగా 3 రోజులు మనకి మార్కెట్ క్లోజ్ లో అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి రిజల్ట్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఐటీకి సంబంధించిన టాప్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. అండ్ మిగతా సెగ్మెంట్ లో ఉన్న ప్లేయర్స్ కూడా వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ లో ఏ డేస్ లో ఏ కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి అన్న డేటా ఇక్కడ మీకు టెలిగ్రామ్ లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియన్ బ్యాంక్, HDFC లైఫ్, అంబుజా సిమెంట్స్, అదాని పవర్ అయితే April 27th అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. యాక్సిస్ బ్యాంక్ April 28th అనౌన్స్ చేస్తున్నారు. హెక్సావేర్ వాళ్ళు April 29th,
హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళు April 30th, టెక్ మహేంద్ర అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు May 2nd అయితే వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ గానే కాకుండా సెక్టార్ రిలేటెడ్ గాను అండ్ ఇండెక్స్ రిలేటెడ్ గా కూడా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్, రీసెంట్ టైమ్స్ లో మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఒక పాజిటివ్ అప్డేట్ రాగానే సెన్సెక్స్ అండ్ నిఫ్టీలో మనకి హెవీ మూవ్మెంట్ కనిపించింది కదా. నిఫ్టీలో 90 పాయింట్స్ దగ్గరగా కాంట్రిబ్యూట్ చేసింది పాజిటివ్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోతే హెచ్డిఎఫ్సి ఏవైతే ఇండెక్స్ కి సంబంధించిన నిఫ్టీ ఇండెక్స్ కి సంబంధించిన హెవీ వెయిట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే ఇండెక్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ కంపెనీ అండ్ ఇండెక్స్ లో ఎవరైనా యాక్టివిటీ తీసుకుంటున్నట్లయితే కూడా ఆ రిజల్ట్స్ అయితే గమనించాల్సి ఉంటుంది. అలాగే రాబోతున్న రిజల్ట్స్ ఆ సెక్టార్ కి సంబంధించిన లీడర్ రిజల్ట్స్ అయితే మాత్రం మనం ఖచ్చితంగా ఆ సెక్టార్ లో ఉన్న మిగతా కంపెనీస్ లో ఏ యాక్టివిటీ తీసుకుంటున్నా సరే ఆ లీడర్ రిజల్ట్స్ ని కూడా గమనించాలన్నమాట. సో ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇన్ఫోసిస్ ఆర్ టీసీఎస్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఒకవేళ పాజిటివ్ గా వచ్చాయనుకోండి, మిగిలిన ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ రావడానికి టైం ఉన్నా సరే ఇవి లీడర్స్ పాజిటివ్ గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తారంటే వీళ్ళు కూడా అలానే పోస్ట్ చేస్తారేమో అని చెప్పి మిగతా అన్ని ఐటీ కంపెనీస్ లో కూడా మనకు పాజిటివ్ మూవ్ అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఫార్మా, ఎఫ్ఎంసీజీ మిగిలిన వాటిల్లో కూడా ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు రిజల్ట్స్ పాజిటివ్ గా పోస్ట్ చేస్తే ఆ సెగ్మెంట్లో అంటే ఆ సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీస్ మీద కూడా అది పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్, ఒక కంపెనీ ఒక రిజల్ట్ వస్తూ ఉందంటే ఈ 2 పాయింట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ఈ రీసెంట్ టైమ్స్లో మీకు ఆ కంపెనీ చాలా డ్రాస్టిక్గా ఫాలో అయిందా. సో ఇప్పుడు ఈ వైరస్ రిలేటెడ్గా మన కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు పడ్డాయి, కొన్ని సెక్టార్స్ తప్పిస్తే. సో చాలా డ్రాస్టిక్గా పడిన కంపెనీకి కానీ రిజల్ట్ ఒకవేళ న్యూట్రల్ ఆర్ కొంత పాజిటివ్గా వచ్చినట్లయితే దాంట్లో మంచి మూవ్ కనిపిస్తుంది అనమాట. అంటే స్పేస్ ఉంది పైకి వెళ్ళడానికి. అలా కాకుండా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగిపోతూ అసలు మార్కెట్ పడుతున్నా పట్టించుకోకుండా పెరిగిపోతున్న కంపెనీస్లో రిజల్ట్స్ న్యూట్రల్ లేదంటే కొంత నెగిటివ్గా వచ్చినా సరే పడతాయన్నమాట. సో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినా సరే కొంత ఫాల్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మించి రిజల్ట్స్ పోస్ట్ చేస్తేనే మంచి మూవ్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ పడుతున్న ఒక కంపెనీ పెరుగుతుందంటేనే మార్కెట్ ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఓకే, మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి స్టాక్ ప్రైస్ ఇక్కడ ఉండాలని. ఒకవేళ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోతే డిస్కౌంట్ చేస్తుంది. ఓకే, అక్కడి నుంచి మనకు కరెక్షన్ కనిపిస్తుంది. లేదు, సర్ప్రైజ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ 100 crores లోనే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు అసలు అనూహ్యంగా ఒక 200-300 crores ప్రాఫిట్ పోస్ట్ చేస్తారనుకోండి. ఓకే, అప్పుడు మార్కెట్ కొంత సర్ప్రైజ్ కి ఫీల్ అయ్యి అక్కడి నుంచి టాప్ సైడ్ కి తీసుకువెళ్తుంది. సో రిజల్ట్స్ కి ముందు ఒక 30 days నుంచి ఆ స్టాక్ ఎలా మూవ్ అయింది అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ వచ్చాక ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది కంపెనీ ఎందుకు డౌన్ సైడ్ కి మూవ్ అయిందంటే రీసెంట్ డేస్ లో ఆ స్టాక్ ఎంత పెరిగింది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసి కూడా స్టాక్ ఎందుకు పెరిగింది అంటే మార్కెట్ ఇంకా వీక్ గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కొంత వీక్నెస్ కనిపించడంతో మార్కెట్ దాన్ని కాస్త రివార్డ్ చేస్తుంది అనమాట. సో పాజిటివ్ గా వచ్చి అంటే ఖచ్చితంగా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు, నెగిటివ్ గా వస్తే ఖచ్చితంగా నెగిటివ్ గా వెళ్ళిపోవాలని రూల్ లేదు. రీసెంట్ డేస్ లో ఉన్న మూవ్ ఆధారంగా మనం రిజల్ట్స్ ని ఎస్టిమేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ April 29th ఫెడరల్ రిజర్వ్ దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఫెడరల్ రిజర్వ్ అంటే ఇండియాలో ఆర్బీఐ లాగో అమెరికాలో యూఎస్ఏలో ఫెడ్ వాళ్ళు అలాగనమాట. సో ఇక్కడ ఎలాగైతే ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ చెప్తే మార్కెట్ ఎలాగైతే రియాక్ట్ అవుతుందో అక్కడ కూడా ఫెడ్ వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ చెప్తే గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా రియాక్ట్ అవుతాయి. సో ఫెడ్ వాళ్ళు వాళ్ళ డెసిషన్ని April 29th అయితే చెప్తారు. కాకపోతే సార్ పెద్ద సర్ప్రైజ్లు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే వాళ్ళు ఎంత పాజిటివ్ అప్డేట్ ఇవ్వాలో మార్కెట్స్కి అంత పాజిటివ్ అప్డేట్ అయితే ఇచ్చేశారు. సో లాస్ట్ 1 week డేటాని మీరు గమనిస్తూ వస్తే ఎఫ్ఐఎస్ మోస్ట్లీ సెల్లింగ్లోనే ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 3000 crores దగ్గరగా వాళ్ళు సెల్లింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తే 6800 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్లర్స్ గానే ఉన్నారు. అండ్ డిఐఎస్ ని కూడా మీరు గమనిస్తూ వస్తే లాస్ట్ కొన్ని డేస్ నుంచి మీకు పాజిటివ్ లో ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే నెగిటివ్ గా ఉన్నప్పుడు కొంత సివియర్ గా సెల్ చేశారనమాట. సో లాస్ట్ వీక్ అంతా కూడా డిఐఎస్ కూడా సెల్లర్స్ గానే ఉన్నారు. 649 crores సెల్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ ఈ మంత్ అంతా కూడా డిఐఎస్ 3013 crores నెగిటివ్ గానే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మంత్ అంతా కూడా మనకి డిఐఎస్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కొంత ఎగ్జిటే కనిపించింది, కొంత సెల్లింగే కనిపించింది. సో నెక్స్ట్ వీక్ ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ లో ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ఉంటుందా లేకపోతే స్టిల్ నెగిటివ్ కంటిన్యూ అవుతుందా అనే దాన్ని బట్టి కూడా మార్కెట్స్ మీద కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ అప్డేట్ ని గమనించండి. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు అనమాట. ప్రెసెంట్ ఈ వైరస్ రిలేటెడ్గా ఇండియన్ ఎకానమీ కొంత డిస్టర్బ్ అయింది కదా. సో ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం ద్వారా మనం కొంత డబ్బులను రైజ్ చేసి ప్రెసెంట్ ఉన్న కండిషన్ ఎదుర్కోవచ్చు. సో వాళ్ళు ఏమేమి ప్రతిపాదిస్తున్నారంటే ఎవరికైతే 1 కోటి కంటే ఎక్కువగా డబ్బులు వస్తూ ఉంటుందో, ఇన్కమ్ వస్తూ ఉంటుందో వాళ్ళ మీద 40% ఇన్కమ్ ట్యాక్స్ అయినా వేద్దాం, లేకపోతే వెల్త్ ట్యాక్స్ ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దామని చెప్తున్నారు. రీఇంట్రడ్యూస్ అంటే దాని అర్థం ఏంటి, ఒకప్పుడు ఉండేది అది తీసేశారనమాట. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే 30 lakhs కంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తూ ఉంటారో దాంట్లో 1% వెల్త్ ట్యాక్స్ లో వెళ్తూ ఉండేది. కాకపోతే అలా వచ్చే ట్యాక్స్ కంటే కూడా ఆ వెల్త్ ట్యాక్స్ కోసం ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుందని కేంద్ర ప్రభుత్వం 2015 బడ్జెట్లో దాన్ని తీసేయడం జరిగిందనమాట. వెల్త్ ట్యాక్స్ ఏం అవసరం లేదన్నారు. కాకపోతే అలా తీసేస్తూ
కోటి కంటే ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్నారో 2% ఉంది అప్పటి వరకు సర్చార్జ్ అనేది. 2% నుంచి 12%కి కేంద్ర ప్రభుత్వం సర్చార్జ్ ని పెంచడం జరిగింది ఫ్రెండ్స్. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వాళ్ళే చెప్తారంటే ఎయిదర్ కోటి కంటే ఎక్కువగా సంపాదించే వాళ్ళ మీద 40% ఇన్కమ్ ట్యాక్స్ అయినా వేద్దాం, లేదంటే వెల్త్ ట్యాక్స్ అయినా మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దాం. ఇలా చేయడం ద్వారా ఎక్కువగా మనం దాని ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు. దాని ద్వారా కంట్రీలో ఎకానమిక్ యాక్టివిటీ కొంత తక్కువగా ఉన్నా సరే స్పెండ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా అడిషనల్గా కూడా ఏవేవి చేయాలని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ మేజర్ అప్డేట్ అయితే మనకి ఇదే. సో ఇది కేవలం ప్రతిపాదనలు మాత్రమే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్గా అప్డేట్ అయితే కాదు. సో వెయిట్ చేద్దాం, రానున్న రోజుల్లో దీని రిలేటెడ్గా ఏదైనా అఫీషియల్గా అప్డేట్ ఉంటుందని. అండ్ నెక్స్ట్ మన రూపీ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్లో వైరస్ యాక్టివిటీ వల్ల ఓవరాల్ ఎకానమీ వీక్ అవడం అండ్ దాంతో డాలర్తో రూపీ వాల్యూ కూడా వీక్ అవుతూ వెళ్ళిపోతూ ఉంది. సో ఎప్పుడైతే రూపీ వీక్ అవుతూ ఉంటుందో అది మన ఇండియన్ ఎకానమీకి నెగిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఐటీ కంపెనీస్కి అది పాజిటివ్గా ఉంటుంది. ఐటీ కంపెనీస్కి సో వీళ్ళకి ఎందుకు పాజిటివ్గా ఉంటుంది రూపీ వీక్ అవుతూ ఉంటే అంటే వాళ్ళు ఎక్కువగా రెవెన్యూస్ డాలర్స్లో సంపాదిస్తూ ఉంటారు. సో విదేశాల్లో వాళ్ళ సర్వీసెస్ని ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి డాలర్స్ని ఇండియాకి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎర్న్ చేసే డాలర్స్లో ఉంటుంది కాబట్టి ఐటీ కంపెనీస్కి పాజిటివ్గా ఉంటుంది. సో ఇలా రూపీ వీక్ అయిపోతూ వెళ్ళడం అనేది బ్యాంక్స్ మీద మేజర్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రీసెంట్ డేస్లో మీరు గమనిస్తూ వస్తే 9400 అరౌండ్ మనకి రిజెక్షన్స్ మల్టిపుల్ టైమ్స్లో కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఒకవేళ నిఫ్టీ పెరుగుతూ మీకు కనిపించినా సరే 9400 అరౌండ్ దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం కొంత కాషన్గా ఉండడానికి ప్రయత్నించండి. మేబీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాలో అవుతుంది అనుకుంటే కరెంట్ మనకి 9150 దగ్గర ఉంది కదా. సో 9150 కంటే మనకి డౌన్ సైడ్ ఫాలో అవుతున్నప్పుడు 9040 దగ్గర సపోర్ట్ని అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది స్ట్రాంగ్ వాల్యూమ్స్తో అనుకుంటే మాత్రం 8800 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇలా వెళ్ళడానికి ఏదో ఒక నెగిటివ్ న్యూస్ కూడా మనకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ లోపల మనకి ఏదో ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి, మార్కెట్ సడన్ గా కూడా రివర్స్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్లో కొంత వోలటాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ఒక రేంజ్ని దాటైతే మార్కెట్ అయితే వెళ్ళట్లేదు. సో ఆప్షన్ చైన్లో అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీని చూస్తే సపోర్ట్ 19200 దగ్గర గమనిస్తున్నాను. ఇఫ్ అది కూడా బ్రేక్ అయినట్లయితే 18800, బట్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి 17800 వరకు కూడా ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లేదు. రెసిస్టెన్స్ ఇమీడియట్గా అయితే 19900 నుంచి 20000 100 పాయింట్స్ గ్యాప్ను అయితే గమనించండి ఫ్రెండ్స్. సో అదైతే చాలా ఇంపార్టెంట్ రేంజే. ఈ 30th ఏప్రిల్ సంబంధించిన కాంట్రాక్ట్ డేటాలో కూడా 9500 దగ్గర చాలా స్ట్రాంగ్ రైటింగ్స్ అయితే ఇంట్రాడేలోనూ హెవీగా ఉన్నాయి, ఓవరాల్గా కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే 9400 9300 దగ్గర కూడా మనకి స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతున్నా సరే ఓవరాల్గా 9500 దగ్గర మాత్రమే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే బిల్డ్ అయింది. అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు అండ్ 9150 కంటే మనం డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఏ లెవెల్ దగ్గర ఫ్రెష్ రైటింగ్స్ కనిపించాయి అనేది మనం గమనించాల్సి ఉంటుంది. సో 9100 దగ్గర మాత్రమే మనకి 170 పుట్ రైటింగ్స్ అడిషనల్గా కనిపించాయి అనమాట. సో ఇమీడియట్గా 9100 బ్రేక్ చేయదని చెప్పి పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు కాబట్టి నిఫ్టీ ఫాలో అవుతున్నప్పుడు 9100 అనేది సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ చైన్ ప్రకారం అయితే 9000 లెవెల్ని గమనిస్తే 4 lakhs అరౌండ్ అన్వైండ్ అయిందనమాట. అంటే ఆ లెవెల్ కంటే కిందకి వెళ్ళిపోతుంది మార్కెట్ అని చెప్పి వాళ్ళైతే ఎగ్జిట్ అయితే అయ్యారు 9000 దగ్గర పుట్ రైట్ చేసిన వాళ్ళు. బట్ ఓవరాల్గా ఉన్న డేటా మనకి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 29 lakhs అరౌండ్ 30 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఆల్రెడీ. సో మనం ఆ లెవెల్ అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వస్తే ఇక్కడ సింపుల్ డేటానే మనకు కనిపిస్తుంది చాలా డేస్ నుంచి కూడా. 19500 దగ్గర ఉన్నాం మనం. సో 20000 అండ్ 20500 దగ్గర రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, 500 పాయింట్స్ దూరంలో. అండ్ అలాగే 19500 దగ్గర ఉన్నాం కదా. సో ఒక 500 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్తే మనం 19000 దగ్గరికి అయితే వెళ్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొక 500 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్తే 18500 దగ్గరికి అయితే వెళ్తాం. సో ఆ పాయింట్స్లోనే సపోర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ 500 పాయింట్స్లోనే ఎందుకు రైట్ చేస్తున్నారంటే ఇది ఒక సైకలాజికల్ లెవెల్స్ అనమాట. 18500, 19000, 20000, 20500 ఆ పాయింట్స్లో రైట్ చేస్తే అక్కడికి రాదులే, సో ఆ లెవెల్స్ కంటే దిగదు అనే ఒక ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మార్కెట్ 20000 పైన సస్టైన్ అవుతుందా లేకపోతే 19000 పైన సస్టైన్ అవుతుందా, ఒక సిగ్నిఫికెంట్ సైకలాజికల్ లెవెల్ పైన సస్టైన్ అవుతుంది అనుకోండి, అక్కడ రైట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారనమాట. సో అది అడిషనల్గా కూడా ప్రైస్ని మూవ్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక సైకలాజికల్ లెవెల్ పైకి మార్కెట్ వచ్చి సస్టైన్ అవుతుంది, అక్కడ క్లోజ్ అవుతుంది అనుకోండి, ఆ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అనుకున్న వాళ్ళు అప్పుడు వాళ్ళ పొజిషన్స్ని అన్వైండ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అది అడిషనల్గా కూడా మార్కెట్లో ఫ్యూయల్ని యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఒక లెవెల్ దాటి మనకి క్లోజ్ అవుతుంది, అది ఒక ఇంపార్టెంట్ లెవెల్, సైకలాజికల్ లెవెల్ అనుకున్నప్పుడు మనం దానికి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని గమనించండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.